దోషకారకుడిగా చూడడం అనేది సరైన పద్ధతి కాదు. గురుగారు మరో కాల్ తీసుకుందాం. తప్పకుండా. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం. నా పేరు అండాలండి. ఓకే, అండాల్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు ప్రశాంత్ కుమార్ గురించి. ఓకే, మీ బాబుది డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? డిసెంబర్ 6 అండి. డిసెంబర్ 6 ఏ సంవత్సరం? 85. 1985. 1985. ఓకే, పుట్టిన సమయం? సమయం సాయంత్రం 5:35 అండి. 34 35 ఉంది. ఓకే, సాయంత్రం 5:34. ఓకే, ఏ ప్లేస్ లో పుట్టారండి? ఇక్కడ హైదరాబాద్ లోనే. హైదరాబాదేనా? ఓకే, సమస్య ఏంటో గురుగారు చెప్పండి. సరే. సాయిరామ్మ, సాయిరామ్. ఈశ్వరానుగ్రహ ఫలసిద్ధిరస్తమ్మా. చెప్పండి అమ్మా, మీ బాబు సందేహం ఏంటి? బాబుకి కళ్యాణం కుదరడం లేదండి. అమ్మా తెలియజేస్తాను. ఈ బాబు ఉత్తరా నక్షత్రం 3వ పాదంలో కన్యారాశిలో శుక్రవారం నాడు జన్మించారు, అవునా? అవునండి. జాతకరీత్యా ఈ బాబుకు జన్మలగ్నం ప్రకారము షష్టమ స్థానం అంటే 6వ స్థానం, చంద్రలగ్నాత్తు తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు వాక్ స్థానంలో ఉండడం. ఇతను మంచి రూపవంతుడు, గుణవంతుడు, గొప్ప పొజిషన్లో స్థిరపడే యోగ్యత ఉందమ్మా. విద్య ద్వారా చాలా గొప్ప స్థాయిలో ఉంటాడు, తల్లిదండ్రులను చాలా గొప్పగా చూసుకుంటాడు. కానీ ఎవరైతే వైవాహిక జీవిత రీత్యా ఇతనికి 27 సంవత్సరాల లోపల గనక వివాహం జరిగితే ద్వికలత్రయోగం, రెండవ వివాహం ఖచ్చితంగా జరిగేది. అలా జరగకుండా ఉండడానికి తల్లిదండ్రులుగా మీరు చేసిన కొన్ని పుణ్యకర్మలు అవి చెడు జరగకుండా ఉండడానికి దోహదపడినట్లుగా భావించాలి, ఓకేనా? ప్రస్తుత కాలంలో ఈ బాబుకు కళ్యాణం ఆలస్యమైన అనుకూలవతి, రూపవతి, గుణవతి అయిన అమ్మాయి, భర్త యొక్క జీవితాన్ని చాలా చక్కగా ప్రేమగా చూసుకునేటువంటి అమ్మాయి జీవిత భాగస్వామిగా వస్తుందమ్మా. కళ్యాణానికి ముందు ఏదైనా ఒక సంబంధం అనుకోవడం, క్యాన్సిల్ అవడం లాంటిది జరిగి ఆ తర్వాత వివాహ నిశ్చయం కావాలి ఇతని జాతకం ప్రకారం. అవునండి, ఒక అమ్మాయిని చూసాము, అది క్యాన్సిల్ అయింది. అలా జరిగిన తర్వాత జరిగే వివాహంలో చాలా యోగ్యమైన జీవితాన్ని పొందుతాడమ్మా. చూసే సంబంధమే కనుక ఓకే అయితే అవి దాంపత్య జీవితంలో సమస్యలుగా దారితీసి మరొక వివాహం జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ముహూర్త నిర్ణయాలకు సంబంధించి ఈ బాబు జాతకం ప్రకారం చక్కగా పరిశీలన చేసి ఆ తర్వాత వివాహ నిశ్చయం చేయాలమ్మా. ప్రస్తుతం జాతకరీత్యా అయితే 2023 మార్చి నుంచి గురు మహర్దశే స్టార్ట్ అయింది. గురుబలం సంపూర్ణంగా ఉంది. ఈ యొక్క పీరియడ్ 2025 మే నెల 9వ తారీఖు వరకు గురు మహర్దశలో గురువు యొక్క అంతర్భుక్తి జరుగుతుంది. జాతకంలో ఇతనికి గురువు భాగ్యస్థానంలో చాలా గొప్ప జీవితాన్ని ఇస్తాడమ్మా. అందుకని గురు సంబంధమైన ఆలయ సందర్శనం చేయడం, లేదా గురుగ్రహానికి సంబంధించిన రత్నధారణ చేయడము, లేదా గురుగ్రహానికి సంబంధించిన జప తప దానాలను గనక ఆచరించినట్లయితే అతి శీఘ్రంగా సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. వివాహం ఆలస్యమైనా కూడా రూపవతి, గుణవతి అయినటువంటి అమ్మాయితో వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది. మీకు ఏదైనా సందేహం ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కు నేరుగా కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా వివరంగా తెలియజేస్తాను. అమ్మా చెప్తానమ్మా, అన్ని వివరాలు మీకు వివరంగా చెప్పడానికే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. సో థ్యాంక్స్.